ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈ సీజన్ ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో గెలుపు కోసం ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. అయితే బెంగళూరు జట్టు ఎలా అయినా టాప్ 2కి చేరాలనే ఉద్దేశంతో లక్నో ఇచ్చిన భారీ స్కోర్ని కొండలా కరిగించేసి 6 వికెట్ల తేడాతో మ్యాచ్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ ఐపీఎల్లో అత్యధిక పారితోషికం తీసుకున్న పంత్ ఏ మ్యాచ్లో కూడా అందుకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే చివరి మ్యాచ్లో మాత్రం ఆరంభం నుండి ఎదుర్కొన్న విమర్శలకు అన్నిటికీ బదులు చెప్పే విధంగా కసితీరా బ్యాటింగ్ చేశాడు. అదే సమయంలో రిషబ్ పంత్ విమర్శకుల నోళ్లు మూయించాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో బౌండరీ కొట్టి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పంత్ ఈ మ్యాచ్లో 61 బంతుల్లోనే 118 పరుగులు చేసి సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్లో 11 ఫోర్లు 8 సిక్సర్లు బాదాడు. అంతేకాదు చివరి వరకు క్రీజులో ఉండి నాటౌట్గా నిలిచాడు. కాగా రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో సెంచరీ చేశాక పంత్ పల్టీ కొడుతూ ఒక విచిత్రమైన సెలబ్రేషన్ చేసుకున్నాడు. పంత్ తన సోమర్ సాల్ట్ సెలబ్రేషన్తో సెంచరీ సంబరాలు జరుపుకున్నాడు. లక్నో కోచింగ్ సిబ్బంది డగౌట్లోని ఆటగాళ్లు కెప్టెన్ హీరోయిక్ ఇన్నింగ్స్ కు లేచి నిలబడి అభినందించారు. ఎకానా ప్రేక్షకులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ సెలబ్రేషన్ చూస్తేనే అర్థమవుతుంది పంత్ రన్స్ కొట్టడం కోసం ఎంతలా కసి మీద ఉన్నాడో. ఇక ఇదే విషయమై మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మ్యాచ్లో ఇంతటి భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడం చాలా బాధాకరం. అయితే ఈ రోజు బెంగళూరు జట్టు మాకంటే చాలా మంచి ప్రదర్శన చేసింది. టాప్ 4కి చేరిన అన్ని జట్లకు నా అభినందనలు. ఇక వెళుతూ ఇటువంటి సెంచరీ సాధించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి ముందు నేను సాధించిన పరుగులు నా కాన్ఫిడెన్స్ ని రెట్టింపు చేస్తుంది. ఎన్నో విమర్శల అనంతరం సాధించిన సెంచరీ కావడంతో కొద్దిగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. అందుకే నా ఆనందాన్ని అలా సెలబ్రేట్ చేసుకున్నానని పంత్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.